ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఏం చేస్తారు? 5న చెలో పోతిరెడ్డిపాడు జయప్రదం చేయండి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఏం చేస్తారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి ఆరోపించారు. బుధవారం కోవూరు వైసీపీ కార్యాలయంలో 5న చెలో పోతిరెడ్డిపాడు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లోజ్ డోర్ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఒప్పించడం జరిగిందని చెప్పిన విషయం తెలిసిందేనని, దీనివల్ల రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, త్రాగునీరు ఇబ్బంది తలెత్తుతుందన్నారు. గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఓపెన్ కెనాల్ ద్వారా ఎన్నో తాగునీటి పథకాలను తీసుకువచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ద్వారా ఎన్నో మంచినీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఘనత ఉందన్నారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 90% పూర్తి చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ను చంద్రబాబు అడ్డుకోవటం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 5న నిర్వహిస్తున్న చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలకు నిరసనగా రేపు చేపట్టబో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కొరకు ఈరోజు ఇక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు జరగబో కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అధిష్టానం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పుడు ఇక్కడ పోస్టర్ రిలీజు, ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసినవే. మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ క్లోజ్ డోర్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనం ఆపగలిగామని చెప్పడం జరిగింది. క్లోజ్ డోర్ మీటింగ్ అంటే తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడే కార్యక్రమం అది. సో తలుపులు వేసుకుని రహస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జలా నుంచి రావాల్సినటువంటి వాటర్ని నిలుపుదల చేయడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. దాని ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాకి తాగునీరు, సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 90% పూర్తయినటువంటి ఈ ప్రాజెక్ట్ని మరి నిలుపుదల చేయటంలో చంద్రబాబు నాయుడు గారు పన్నినటువంటి పన్నాగం మరి ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోరు, చరిత్రహీనులుగా మారిపోతారు. మొన్నటి వరకు 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 90% పూర్తయినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా మరి ఇటు త్రాగునీరు, సాగునీటికి మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా ఆపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం చాలా బాధాకరమైన విషయం. దాంట్లో భాగంగానే రేపు జరగబోయేటువంటి నిరసన ర్యాలీ, నిరసన కార్యక్రమం, ప్రాజెక్టు పరిశీలన మొత్తం కూడా అందరూ కలిసికట్టుగా పోవాలని చెప్పేసి ఇటు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, రాష్ట్ర అధ్యక్షుడు, మరి జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, ఇప్పటికే చరిత్రహీనులుగా మారిపోయినారు. మరి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి ఈ యొక్క ప్రాజెక్టులు ఏదైతే సోమశిల అయితేనేమో సోమశిల నుంచి పూండి రిజర్వాయర్కి పోవాలని అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క తమిళనాడుకి జలాలను తీసుకెళ్లాలంటే మరి సోమశిల నుంచి కండలేరు నుంచి పూండి రిజర్వాయర్కి తీసుకునే విధంగా ఓపెన్ కెనాల్ చేసి ఈరోజు కూడా చరిత్రలో మరి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అటు తమిళనాడు పోయే దారిలో ఉన్నటువంటి అన్నిటి ఏరియాలో ఈ కాలువ కవర్ చేసుకుంటూ
మరి ఎవరికి ఇబ్బంది లేకుండా త్రాగు సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది. అటు పరిస్థితుల్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జలయజ్ఞం పెట్టి మరి అన్ని ప్రాజెక్టులని ఆధునీకరణ చేస్తూ తద్వారా ఈ రాయలసీమ నెల్లూరు ఒంగోలుకు కావాల్సినటువంటి నీరు కృష్ణా జనాల నుంచి అప్పుడే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పెట్టి తద్వారా ఈ యొక్క ప్రాజెక్టులు నింపి మరి రాయలసీమ అయితేనే నెల్లూరు ఒంగోలుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటికి మరి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకొని 90% పూర్తి చేస్తే దాన్ని కూడా కాలు రాసేదానికి మరి కూటమి ప్రభుత్వం నాయకులు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా, మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి మనకు రావాల్సినటువంటి నీటిని కూడా అడ్డుకుంటున్నారంటే రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఏమి చేయబోతారు? మరి రాష్ట్రాన్ని పరిపాలించని ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే కేవలం కేసులకి, దాడులకి, గూండాయిజానికి వీటికే పరిమితమైనారే కానీ ఈ యొక్క కాలేజీల విషయంలో అయితేనేమి, పిల్లలు చదువుకునే విషయంలో అయితేనేమి, మరి యువత విషయంలో అయితేనేమి, మహిళల విషయంలో అయితేనేమి, అదేవిధంగా రైతులు అయితేనేమి ఎవరిని కూడా పట్టించుకోకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా మరి ఈ రాష్ట్రం ఎటపోయినా పర్వాలే, నేను, నా కొడుకు, నా కుటుంబం, నా సామాజిక వర్గం, నా కూటమి నాయకులు బాగా డబ్బు సంపాదించుకుంటే చాలని భాగంగానే ఈ యొక్క రహస్య ఒప్పందం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి జరుగుతున్న ద్రోహాన్ని వివరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు కోవూరు నియోజకవర్గ రైతులకి ప్రత్యేకించి తెలుపుతూ సెలవు తీసుకుంటాము.